ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని వేకుజాం ప్రార్థనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా అల్పులమ యోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా జీవితాలకి నేడు అన్న ఒక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములయ్యా. ఈ దినాన్ని ప్రభువా అయా లైవ్ కార్యక్రమంలో వేకుజాం ప్రార్థనలో చేరి అయా కొద్ది మాటలు ధ్యానం చేసుకోవటానికి, కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయటానికి నాయన మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకుజాం ప్రార్థనను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మంది బిడ్డలను సమకూర్చండి ప్రభువా. అయ్యా ఈ కార్యక్రమం ద్వారా, ఈ వేకుజాం ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు రక్షణ పొందినట్లుగా, మారుమనసు పొందినట్లుగా, అయా వారి సమస్యల నుంచి ప్రభువా విశ్వాసములో నా తండ్రి విశ్వాసం ఉంచి బలపడినట్లుగా మీరు సహాయం చేయమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు అతిశుగా ఉండి నడిపించి సహాయం చేయమని మా ప్రభుని క్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. దేవుని వాక్యము సెలవిస్తుంది. దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములో మీరు దేవునికి దగ్గరగా చేరి విజ్ఞాపనల చేత, ప్రార్థనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధానానికి వస్తే అప్పుడు దేవుడు మీకు కావలసిన సమస్తమును మరి కావలిగా ఉంచి సమాధానాన్ని ఇచ్చి కావలిగా ఉంచే దేవుడి సన్నిధిలో మనము ఏ విషయంలోనైనా చింతపడకుడి అనేటువంటి మాటని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రతి విషయంలో మనకి ఏదైనా ఒక బాధ, కష్టం, నష్టం కలిగినప్పుడు వాటిని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం, మనం నలిగిపోతూ ఉంటాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం అయితే ఏమని సెలవిస్తుందంటే, మీరు చింతపడకుడి, మీ చింత యావత్తును నా మీద వేయండి. అంటే మీరు చింతపడటం వల్ల మరి మీరు ఆ బాధని ఎక్కువ చేసుకుంటమే కానీ దాన్ని తగ్గించుకుంటాం ఏమాత్రం కానే కాదు. మీరు చింతించటం వల్ల మీకు లాభమేమీ లేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, మీ చింత యావత్తును మరి నా మీద వేయండి. మీ ప్రతి విషయములో చింతించుకుడి కానీ ప్రార్థనలు చేయాలి. ఒక బాధ, ఒక చింత వచ్చినప్పుడు, ఒక బాధ మనకు కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయములో దేవునికి ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రతి విషయంలో దేవునికి మనం తెలియపరిచే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చునే వారంగా ఉండాలి. మనకి ఏ చింత వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గర విన్నపాలు చేయటానికి, దేవునికి విన్నవించటానికి, దేవునికి మొరపెట్టడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా దేవునికి తెలియపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నీ భారాన్ని నువ్వే మోసుకుంటున్నావా? నలిగిపోతూ ఉన్నావా? చింతల్లో, బాధల్లో, కష్టాల్లో నువ్వే నలిగిపోతూ ఏం చేయాలో మరి తెలియనటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావా? దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తును నా మీద వేయండి, నా దగ్గరికి రండి, మీకు సమాధానాన్ని మీ హృదయాలకి, మీ తలంపులకి కావలుగా ఉంచుతాను. మీ హృదయాలకి కావలసినటువంటి నెమ్మదిని నేను ఇస్తా, మీ జీవితాలకు కావలసినటువంటి సమాధానాన్ని నేను ఇస్తా. ఎప్పుడు మనకి సమాధానం, శాంతి కలుగుతుందనంటే ప్రతి విషయంలో చింతపడకుండా ఆ చింత యావత్తునంతటిని దేవుని సన్నిధిలో పెట్టడానికి, విజ్ఞాపన చేయటానికి, ప్రార్థన చేయటానికి మనం ఎప్పుడైతే కూర్చుంటామో, ఎప్పుడైతే దేవునికి తెలియపరచడానికి ఇష్టపడతామో
ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయాన్ని కలగచేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రతి విషయంలో ఈ దినమున మన దేవుడు మాట సెలవిస్తూ ఉంది, మీ చింత యావత్తును నా దగ్గరికి తీసుకుని రండి. మీ బాధల్లో, మీ కష్టాలు నా దగ్గరకు వస్తే మీకు శాంతి సమాధానాన్ని మీ హృదయాలకి, మీ తలంపులకి నేను కావలుగా ఉంచి మీకు అనుగ్రహించే దేవుడిని అని చెప్పి పేతురు రాసినటువంటి పత్రికల్లో కూడా మాట సెలవివ్వబడుతుంది. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుంచి చదువుకుంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ చిరుగుచున్నాడు. దేవుని సన్నిధిలో మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. మీ చింత యావత్తును మీరు నా మీద వేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మనకి ముందుగానే మనకున్నటువంటి బాధల గురించి బాధపడేవారు మన ప్రభు అయిన యేసయ్య. చింతించేవాడు మన ప్రభు అయిన యేసయ్యే. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు, కాబట్టి బాధపడుతున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఎప్పుడు మనం వేస్తాం ఆయన మీద అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండిడి. ఎందుకు మెలకువగా ఉండాలి? ఎందుకు నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి అని అంటే, ఎవరిని మిరుంగుదనా అని సాతానుడు ఏం చేస్తున్నాడు? గర్జించి సింహం వలె తిరుగాడుతున్నాడు. కాబట్టి కుటుంబాల్లో, జీవితాల్లో అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, చింతలు, బాధలు కలగ చేస్తున్నాడు. ఎవరిని మింగుద వీటిని బట్టి మరి దేవుని సన్నిధిలో నుంచి దూరపరచాలని, ఈ చింతలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, నష్టాలను బట్టి వీరిని దేవుని సన్నిధిలో నుంచి, దేవునిలో నుంచి బయటకు తీసుకురావాలని తిరుగులాడుతూ వెతుకుచూ ఉన్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ప్రార్థించే వారంగా ఉండాలి. మన చింత యావత్తున ఆయన మీద వేసే వారంగా ఉండాలి. మన చింతలు భరించేవాడు మన ప్రభు అయిన యేసయ్య. మన చింతలను బాపువాడు మన ప్రభు అయిన యేసయ్య. కష్టాలను తీసివేసేవాడు మన ప్రభు అయిన యేసయ్య. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. భరించు వారి మీద మనం పెడితే ఆ భారాన్ని మోస్తారు. భరించు వారికి చెప్తే, మరి ఆ భారాలను తీసివేయ వారికి చెప్తే మరి ఆ భారాలను తీసివేయటానికి సులువుగా ఉంటుంది. మన ప్రభు అయిన యేసయ్య అన్నిటికీ సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి నన్ను చింత యావత్తును దేవుని మీద వేసేవారంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారు, మెలకువ కలిగినటువంటి వారు నా ప్రభు అయిన యేసయ్య చింత నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, ఈ శోధన నుంచి నన్ను విడిపిస్తాడని చెప్పి మన చింత యావత్తును ఆయన మీద మనం వేసేవారంగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో మొదటగా దేవునికి ప్రార్థనా పూర్వకంగా మన చింతలను మనం తెలియపరిచే వారంగా, విజ్ఞాపనలు చేసేవారంగా, విన్నపాలు ఆయనకి విన్నవించే వారంగా ఉంటే దేవుడు మన చింత యావత్తును తీసివేస్తాడు. ఆయన మన గురించి చింతించుచున్నాడు. కాబట్టి మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. ఆ సింహానికి, ఆ దుష్టుడికి మనము గురి కాకుండా, ఆ దుష్టుడికి దగ్గర కాకుండా దేవుని సన్నిధిలో నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా, మెలకు కలిగినటువంటి వారంగా, ఆత్మీయ స్థితిలో మెలకుదనం కలిగినటువంటి వారంగా దేవునికి దగ్గరయ్యే వారంగా ఉండాలి. మన చింత యావత్తును ఆయన మీద వేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ యేసయ్యతో పాటు ఉన్నటువంటి శిష్యులు మార్కు సువార్తలో ఒక మాటను మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకేను నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పెను. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ యేసయ్య శిష్యులు ఒక చిన్న దోణిలో ప్రయాణం అవుతూ ఉన్నారు. 35వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పక వారు జనుల్ని పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి.
ఆయన వెంబడి మరి కొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. దేవుని సన్నిధిలో మరి యేసయ్య ఉన్నటువంటి దోణి మీద అలలు కొడతాం, గాలి తుఫానులు రావటం మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ దోణిలో శిష్యులు ఉన్నారు, యేసయ్య ఉన్నారు. యేసయ్య అమర భాగమున తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో, ఆయన నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో ఆ దోణి మీదకి అలలు కొట్టాయంట. అలలు కొట్టడం ద్వారా ఆ గాలి తుఫాన్లకి అటు ఇటు మరి పడిపోయేటువంటి పరిస్థితి, మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? మేమెంత బాధపడుతున్నావు అనుకున్నావు? నువ్వేంటి ఎంత చక్కగా నిద్రపోతున్నావు, తలవాల్చుకొని మరి అడుగు భాగమున ఉండి నువ్వు నిద్రపోతూ ఉన్నావు, మేమేమో నశించిపోతున్నావు. గాలి తుఫాన్లు చూడు, దోణి మీద, మనం ఉన్నటువంటి దోణి మీద ఎలా కొడుతున్నాయో అతలాకుతలం చేసేస్తూ ఉన్నాయి, మునిగిపోతున్నాం మేము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని చెప్పి యేసయ్యని ప్రశ్నిస్తున్నారంట. ఇది నాను కూడా మానవులుగా ఉన్నటువంటి మనము, మన ద్వారా మనము అవిశ్వాసము ద్వారా, నిబ్రం లేని బుద్ధి ద్వారా, మెలకుదనం లేని పరిస్థితుల ద్వారా అనేక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మనకే కొన్నిసార్లు కష్టాలను కలుగుతూ ఉంటే మనం కూడా అంటూ ఉంటాం, దేవా నా గురించి నీకే చింత లేదా, నా గురించి నీకే బాధ లేదా, నన్ను అసలు నువ్వు పట్టించుకోవటం లేదు కదా, దేవుడు నన్ను మర్చిపోయాడు కదా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కదా అని చెప్పి ఈ శిష్యుల వలె మనం కూడా యేసయ్యని అడుగుతూ ఉంటాం. యేసయ్య ఏమో, మీ చింత యావత్తును నా మీద వేయండి, మీ చింతలను భరించేవాడిని నేను, మీ చింతను తీసివేయవాడిని నేను అని చెప్తూ ఉంటే, మనమేమో దేవుని సన్నిధిలో మనమేమని ప్రశ్నిస్తూ ఉన్నామంటే, నీకు చింత లేదా, నీకు బాధ లేదయ్యా, నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, నా బిడ్డలకి కష్టం వచ్చింది అయ్యా, నా భర్తకి కష్టం వచ్చింది, నా భార్యకి కష్టం వచ్చింది, మేము ఈ కష్టాల్లో ఉన్నాం, నలిగిపోతున్నామయ్యా, ఈ వ్యాధి బాధల్లో ఉన్నాం, ఈ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, మేము ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాం, బలహీనమైపోయి ఉన్నాం అయ్యా, మేము బాధపడుతున్నావు, నువ్వు చూడవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా గురించి నీకు చింత లేదని చెప్పి యేసయ్య వలె ఈ శిష్యుల వలె మనం కూడా యేసయ్యని అడుగుతూ ఉంటాం. అయితే యేసయ్య ఉన్న దోణి మీదే అలలు కొట్టాయని దేవుని వాక్యం రాయబడి ఉన్నది. యేసయ్య దోణితో పాటు మరి కొన్ని దోణులు ఉన్నాయి, ఆ దోణులకి హాని కలగలేదు. యేసయ్య కలిగినటువంటి బిడ్డలకు కొన్ని కష్టాలు వస్తాయండి, కొన్ని నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వాటి నుంచి తప్పించేవాడు మన ప్రభువైన యేసయ్య. వాటి నుంచి తప్పించే దేవుడు. ఇక్కడ కూడా యేసయ్య లేచి వచ్చి యేసయ్య ఒక మాట సెలవిస్తున్నాడు, ఆ గాలి తుఫానులతో మాట్లాడుతున్నాడు అనమాట. యేసయ్య లేచి, అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మిక్కిలి నిమ్మలపరిచాడు, ఆ ఆందోళన తీసివేశాడు, వారికి ఉన్న ఆ కష్టాన్ని నుంచి యేసయ్య తప్పించాడు. గాలిని గద్దించగానే గాలి లోబడింది, నిమ్మలమైపోయింది. ఆ దోణి అతలకుతలం అవుతున్నటువంటి ఆ దోణె స్థిరంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఒక్క మాట దేవుడు సెలవిచ్చాడు. నీ జీవితంలో దినాన దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. కాకపోతే అప్పటి వరకు ఆ శిష్యులు ఏం చేశారనంటే, వారి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నట్లుగా మనం చూసుకోవచ్చు. వారుగా ఈ గాలిని మరి ఆ దోణిలోకి వస్తున్న నీటిని ఎత్తిపోయటమో ఏదో ఒకటి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వారి వల్ల కాక చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం తెలుస్తుంది, మనం కూడా మన ప్రయత్నాలన్నీ చేసి చివరిగా నా దిక్కు నువ్వేనయ్య అని చెప్పి మన దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మొదటిగానే ఆయన మీద విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. నేను యేసయ్యని కలిగి ఉన్నాను, నా జీవితానికి, నా కుటుంబానికి యేసయ్య తోడుగా ఉన్నాడు, నాతో పాటు యేసయ్య ఉన్నాడు, నాకేం కాదు అని చెప్పి మనము నిబ్బరమైనటువంటి వారంగా, మెలకు కలిగినటువంటి వారంగా ఉండాలి. మన చింత యావత్తున ఆయన మీద వేసుకునే వారంగా ఉండాలి. అక్కడ యేసయ్య దోణిలో ఎక్కడ నిద్రిస్తున్నాడండి? అమర భాగమున నిద్రిస్తూ ఉన్నాడు. అమరమున, అడుగు భాగమున. దోణి మునిగిపోతే మొదట మునిగిపోవలసింది మన ప్రభువైన యేసయ్య. అడుగు భాగం మునిగిపోద్ది కాబట్టి ఆపదల్లో ఆయన ఉన్నాడు. ఆపద కలిగేటువంటి, ఆపద సంభవిస్తున్నటువంటి, ఆపద కలగచేసే నష్టంలో యేసయ్య ఉన్నాడు. అయితే మునిగిపోతే మొదటగా యేసయ్య మునిగిపోవాలి, దాటుకొని యేసయ్య మునిగిపోయిన తర్వాత శిష్యుల దగ్గరికి ఆపద అనేది రావాలి. యేసయ్య మునగడు, యేసయ్య కష్టానికి నష్టానికి మరి గురికాడు కాబట్టి తన బిడ్డలకు కూడా ఏ హాని జరగదు. అయితే యేసయ్య అక్కడ అడుగు భాగంలో ఆపదలో ఉన్నాడు.
దేవుడు మనతో మన ఆపద వేళలో మొదటగా ఉండే వ్యక్తి మన ప్రభు అయిన యేసయ్య. ఏ వ్యక్తి ఏ మనుషుడు నీకు ఆపద వేళల్లో కష్టాల్లో నష్టాలు నీ తోడుగా ఉండకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసయ్య ఉంటాడు. ఆపద యేసయ్యనేమీ చేయదు. కాబట్టి యేసయ్యని కలిగి ఉన్న మనకు కూడా ఆపద అంటూ ఏమీ చేయదు. మరణానికి అప్పగించదు, మరణానికి తీసుకొని వెళ్ళదు. యేసయ్య సెలవు లేకుండా మనకేమీ జరగదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం శిష్యుల వల్ల యేసయ్యని ప్రశ్నించే వారంగా కాకుండా, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకేమీ కాదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని కలుగుతుంది, ఈ ఆపద నుంచి కష్టం నుంచి నన్ను గట్టెక్కిస్తావని చెప్పి దేవుని సన్నిధిలో నిబ్రమైన బుద్ధి కలిగినటువంటి వారంగా, మెలకు కలిగి మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. యేసయ్య పనుకోవటం ఏంటండి, యేసయ్య నిద్రించటం ఏంటండి అని చెప్పేసి అనంటే, ఇక్కడ దేవుని వాక్యంలో కూడా మనం మాకు మాటను మనం చదువుకుందాం. కీర్తన భాగంలో 121వ కీర్తన 121వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మాట సెలవివ్వబడుతుంది. ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన విశ్రమించడు. 121వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండెను. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ పాదములు త్రొట్టిల్లునేడు నిన్ను కాపాడువాడు కునుకడే కునుకడు. దేవుని సన్నిధిలో నిద్రిస్తున్నట్లుగా మాట రాయబడింది, కానీ ఆయన కునికే దేవుడు కాదు, ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఇజ్రాయేల్ని కాపాడే దేవుడు. ఇజ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ప్రార్థనాపరుడు యాకోబు. ప్రార్థించే వారికి యేసయ్య తోడుగా ఉంటాడు, వారిని కాపాడుతూ ఉంటాడు. ప్రార్థనాపరుల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. యాకోబు జీవితము మార్చబడటానికి ప్రార్థన. రాత్రంతా పెనుగులాడాడు, ఒక్కడే ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. దేవా నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితిని మార్చయ్యా, బహు కష్టతరమైన పరిస్థితులు నేనున్నానయ్యా, నేను మోసగాడినే అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తన పరిస్థితిని విన్నవించుకున్నాడో, తన పరిస్థితిని యేసయ్యకి తెలియపరిచాడో, రాత్రంతా తన బ్రతుకు మారాలని, తన జీవితం మారాలని, యేసయ్య తనను ఆశీర్వదించాలని, దీవించాలని, తన కాపాడాలని వేడుకున్నాడు. రాత్రంతా పెనుగులాడినటువంటి వాడే ఇశ్రాయేలు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఈ దినాన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు. నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ చింతల్లో, నీ బాధలో, నీ కష్టంలో నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన పరులను కాపాడే దేవుడు. ప్రార్థనని అనుదినమును ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసే బిడ్డగా ఉండాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగాను ఉండాలి. వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. నీ చింత యావత్తును ఆయన మీద వేస్తే వాటన్నిటిని తీసివేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడు ఇజ్రాయేల్ని కాపాడుతానంటున్నాడు. మన ప్రభువైన యేసయ్య కునుకడు నిద్రించడు. ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన కావలిగా ఉంటున్నాడు. మన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రార్థనా పరులుగా ఉండాలి. నిబ్రమైన బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి. విన్నపాలు చేసే వారంగా ఉండాలి. మన చింత యావత్తును ఆయన మీద వేసుకొని, మన భారానంతటా ఆయన మీద పెట్టుకొని దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి వారంగా ఉండాలి. ఎవరిని విరుగుద్దనా అని గర్జించి సింహం అలా అపవాది తిరుగులాడుతున్నాడు. కాబట్టి ఈ అంత దినాల్లో, దుర్దినాల్లో, అపాకరమైన దినాల్లో ఆ దుష్టుడి నుంచి మనం తప్పించాలని అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నిబ్బరమైనటువంటి మంచి బుద్ధి కలిగి ప్రార్థనలు చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని తప్పిస్తూ రక్షిస్తూ ఉంటాడు. మన చింత యావత్తుల్ని తీసివేసి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మత్తయి సువార్తలో కూడా ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త
6వ అధ్యాయం 25వ వచనము. అందువల్ల నేను మీతో చెప్పుదనేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముని కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చిందించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో దాని వలనైనను అలంకరింపబడలేదు. నేటి నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా మీ వస్త్రములను ధరింపు చేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అనే చింతపడకుడు, కానీ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చెప్పి చింత. అనేక మందికేమో ఈ బాధ ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది అని కొంతమంది చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఏ అనారోగ్యం లేకపోయినా, ఏ చింత లేకపోయినా దినదినం అనంట వీటి గురించి ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా లోకస్తుల వలె, దేవుని నమ్మనటువంటి వారి వాళ్ళ అల్ప విశ్వాసుల వారే కొంతమంది చింతిస్తూ ఉంటారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పక్షులను పోషిస్తున్నాను కదా, వారికి ఆహారాన్ని సమకూరుస్తున్నాను కదా, ఆ గడ్డి పువ్వుని వాటికి కావలసిన వైభవాన్ని నేను అనుగ్రహిస్తున్నాను కదా. అవి ఏం కష్టపడట్లా, వడకట్లేదు, ఏం చేయట్లేదు. వాటికి కావలసిన ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాను. వాటి కాలానికి సమయానికి వాటికి కావలసిన సమస్తము అవి పొందుకుంటూ ఉన్నాయి, ఆహారాన్ని భుజిస్తూనే. వాటికంటే శ్రేష్ఠులు కదా, మనం శ్రేష్ఠులమే కదా. ఆయన చేతిలో మనం ఉన్నాం కదా, ఆయన మనం సృజించుకున్నాడు, ఆయన ఊపిరి మనదై ఉన్నది, ఆయన నోటి మాట ద్వారా మనల్ని సృజించాడు, ఆయన సమరూపంలో ఆయన పోలికలో మనల్ని చేసుకొని ఉన్నాడు. కాబట్టి మన గురించి ఇంకా ఆయన ఎక్కువగా మన యందు శ్రద్ధ నిలిపే దేవుడు, మన బాధల్ని మన కష్టాలని తీసివేసే దేవుడు, మనకంటే ఎక్కువగా ఆయన ఆలోచించే దేవుడు. కాబట్టి దినదినమున మనం ఏం చేయాలనంటే అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా, అల్ప విశ్వాసులు ఈ దినానికి ఏమి లేవే, ఈ దినానికి నా ప్రాణానికి మరి వస్త్రాలేంటి, నా దేహానికి ఆహారం ఏంటి అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉంటాం. వస్త్రముల గురించి అయినను, మరి మీరు తిన్నిన గురించి అయినను మీరు చింతపడుకుడి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అల్ప విశ్వాసంగా మనం ఉండకుండా మనకు కావలసినవి దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించే దేవుడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. మనకు కావలసినవి దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించే దేవుడు. కాబట్టి వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? వేటి గురించి మనం చింతిస్తున్నాం? ఏమి తిందుమా 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి. ఇవన్నీ కావాలని మన పరమ తండ్రికి తెలుసు. తన బిడ్డలకి ఏం కావాలో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దేవుడు మనకి ముందుగానే మన గురించి మరి తెలుసుకున్నటువంటి దేవుడు, ఇచ్చే దేవుడు. మనం అడగక ముందే ఆయన మన అక్కరల్ని ఎరిగిండి అక్కరల్ని తీర్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మొదటగా ఆయన రాజ్యమును నీతిని మనం వెతికితే అప్పుడు సమస్త మనకు కావలసిన దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆయన రాజ్యము నీతి ఏమైనది? భోజన పానములు కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందములై ఉన్నది. దేవుని రాజ్యము లోక సంబంధమైనది కాదు. నీతి, ఆయన రాజ్యము ఆయన నీతి ఏమైనది అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందమై ఉన్నది. దేవుని సన్నిధిలో ఆత్మను కలిగినటువంటి వారంగా, అవిశ్వాసంగా కాకుండా, అల్ప విశ్వాసంగా కాకుండా దేవుని సన్నిధిలో నమ్మకం ఉంచి ఆత్మీయ బిడ్డలంగా ముందుకు వెళ్ళాలి. ఆత్మీయ బిడ్డలు దేవుని కలిగినటువంటి వారు చింతించరు, కానీ ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు,
ప్రార్థనలు చేయటానికి దేవుని ఎదుటికి వస్తారు. నాకు ఈ చింత ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, నష్టం ఉందని మన చింత మరి ఆ భారం అంతా యేసు మీద మనం వేస్తే మనం విశ్వాసంగా ఉంటాం. అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోకుండా దేవుని మీద నుంచి, దేవుడు ఈ కష్టంలో నుంచి నన్ను తప్పించలే, నాకు ఇన్ని బాధలు వచ్చినా నాకు ఏమని మేలు కలగలేదులే అన్నట్లుగా అవిశ్వాసంలోనికి మనం వెళ్ళిపోకుండా ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన నీ జీవితానికి కాపుదల, నీ కుటుంబానికి కాపుదల, నీ సంఘానికి కాపుదల, నీ పరిస్థితులకి, నీ ఉద్యోగాలకి, నీ వ్యాపారాలకి, నీ పనిపాటలకి కాపుదల. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. ప్రార్థన మనకి ప్రాకారం లాంటిది, పిట్టకోడ లాంటిది. ప్రార్థన లేని జీవితము అవిశ్వాసములోనికి అల్ప విశ్వాసములోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థనలు సన్నగిలుతామో, ఎప్పుడైతే ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే దేవుని దగ్గర విజ్ఞాపనలు చేయడం, విన్నపాలు చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి మనం ఆలస్యం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటామో అవిశ్వాసం అనేది మనలోనికి వస్తుంటుంది. అప్పుడు మన జీవితాల్లో భయం, మన కుటుంబాల్లో వేదన, కష్టాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించేవారు లేరన్నట్లుగా మనం భయపడుతూ ఉంటాం. లోక సంబంధంగా కూడా లోకస్తుల వలె, లోకులు ఆలోచించినట్లుగా, అన్యులు ఆలోచించినట్లుగా, దేవుని ఎరగినటువంటి వారు ఆలోచిస్తున్నట్లుగా వీటిని గురించి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్నట్లుగా మనము అనుదినము చింతిస్తూ ఉంటాం. వీటి గురించి చింత, బాధలు పడి అనేక అనారోగ్య పరిస్థితులకు గురి అవుతూ ఉంటాం. ఉన్న అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటాం. ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. అనేకమైన వాటిని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. అనేకమైన కష్టాలు, నష్టాలను మనకే మనం తెచ్చిపెట్టుకుంటాం. బాధపడటం వల్ల, చింతించడం వల్ల, అనేక రీతులకు విచారణ చేయటం వల్ల. మార్తమ్మ యేసయ్యను ఆహ్వానించింది తన గృహంలోనికి. మరేమేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఆమె అనేక పనులను పెట్టుకొని విచారపడుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతుందంట మార్తమ్మ, యేసయ్యా, నా సహోదరిని నా దగ్గరికి పంపించవా నా సహాయం చేయటానికి? నేను ఇంత కష్టపడుతున్నా, నేను బాధపడుతున్నా, నీకు చింత లేదా? యేసయ్యని పిలిచడానికి పిలిచింది కానీ యేసయ్య మాటలు వినటానికి ఇష్టపడలేదు. అనేకమైన పనులు పెట్టుకుంది. ఈ దినాన్ని కూడా వ్యర్థమైన పనులు, అనేకమైన పనులు మనం మన కాని పనులు మనం పెట్టుకుంటూ ఉంటాం. అది మనం చేయకపోయి, అది మన పని కాకపోయినా ఆ పనిలో మనం దూరిపోయి అనేక రీతిలుగా కంగారు పడిపోయి, చింతపడుతూ, బాధపడుతూ, మనం చేయవలసిన పని మనం చేయటం మానేసి, ప్రార్థన చేయవలసినటువంటి ఆ పనిని మానేసి చింతిస్తూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం, బాధపడుతుంటాం. మార్తమ్మల వలె విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల మందిరానికి మానేస్తూ ఉంటాం. విస్తారమైన పనులు పెట్టుకుంటాం వల్ల గృహ కూడికలకు మానేస్తూ ఉంటాం. విస్తారమైన పనులు పెట్టుకుంటాం వల్ల వారాంతర కూడికలకు మానేస్తూ ఉంటాం. విస్తారమైన పనులు పెట్టుకుంటాం వల్ల బైబిల్ చదవటం మానేస్తాం. విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల దేవుని సన్నిధిలో మోకరిల్లు కూర్చొని ప్రార్థన చేయటం మానేసి ఆ పనులు చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఈ పనులు చేస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఆ పనులతో, విస్తారమైన పనులతో అనేక రీతిలకు కంగారు పడిపోతూ, ఈ దినం ఏంటి, పరిస్థితి ఏంటి, యేసయ్య నా గృహంలో, యేసయ్యకి నేనేం చేయాలి అని చెప్పి యేసయ్య చెప్పింది మానేసి మన సొంత ప్రయత్నాలతో, ఆ శిష్యుల వల్ల సొంత ప్రయత్నాలతో కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరేమ్మ యేసయ్య దగ్గర ఉత్తమమైనది ఎన్నుకుంది. ఉత్తమమైనది ఎన్నుకొని ఆయన పాదాల దగ్గర బోధ వింటుంది. ఆయన మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన చింత యావత్తులని తీసివేసి మేలుని కలగచేసే దేవుడు. మన అడగక ముందే మన అవసరాలు తీర్చే దేవుడు. మన అక్కరగా ఉన్న ఆయనకి సమస్తమును తేటగా తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అనేకమైన పనులు కలిగి యేసయ్యకి దూరం అవుతున్నారా? నీ కాని పనులు కూడా నువ్వు చేసుకుంటూ పోతూ, ముందుకు వెళ్ళిపోతూ అనేక రీతిలుగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని మనుషులతో గడుపుతూ ఉన్నావా? ఆ సమయం మనుషులకు అప్పగిచ్చేస్తూ ఉన్నావా? చింతలోనికి వెళ్ళిపోతావు, బాధలోనికి వెళ్ళిపోతావు. ఆ చింత కూడా యేసయ్య మీద వేయాలని, ప్రార్థన చేయాలని ఒక ఆలోచన కూడా నువ్వు అల్ప విశ్వాసంలోకి, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతావు. ఇది నాన్న ప్రియ దేవుని బిడ్డ, అనేకమైన పనుల వల్ల నీకు భారము, బాధ, నష్టము, కష్టమే. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ భారాలని తీసివేసుకుంటే దేవుడు నీకు నెమ్మదిని, మీ హృదయ తలంపులకి కావాలని శాంతిని, సమాధానం, నెమ్మదిని దేవుడు
ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానం లేక, శాంతి లేక, నీ బాధలను బట్టి, చింతలను బట్టి నువ్వు అనేక రీతిలుగా బాధను అనుభవిస్తూ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, దేవునికి దగ్గరగా ఉండాలని, ఆ రీతిగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటగా మనం చదువుకున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మరలా మనం చదువుకుందాం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ప్రతి విషయములో దేనిని గూర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు హృదయపూర్వకంగా మీ విన్నపములను, ప్రార్థనలను మీరు విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉంటుంది. సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, మీకున్న ఆందోళన సమస్తాన్ని తీసివేసి కావలిగా ఉంచుతాడు. కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉంటాడు. మన కష్టాల నుంచి, నష్టాల నుంచి ఎప్పుడు అనంటే మనం విజ్ఞాపనలు చేసినప్పుడు, మన చింత యావత్తనంతా ఆయన మీద వేసినప్పుడు, మన చింత మనం మోసుకుంటూ, మనం భారాలను మోసుకుంటూ ఉంటే దేవుడు మనకి సహాయం చేయడు. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీ బాగా బరువు మోస్తూ రోడ్డు మీద నిల్చొని ఉందంట. తను నిల్చున్నటువంటి అటువైపు ఒక వ్యక్తి జీప్ వేసుకొని జీప్ నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ బరువు మోస్తూ, ఆ భారాన్ని మోస్తున్నటువంటి ఆ తల్లిని పిలిచి, అమ్మ కూర్చో అని అంటే సరే అని చెప్పి ఆ జీపులో కూర్చుని కొంత దూరం వెళ్తున్నా కూడా తన దగ్గర నుంచి ఆ కష్టాన్ని, ఆ బరువును మోస్తున్నటువంటి పరిస్థితిని గమనించాడు. ఆ వ్యక్తి గమనించి వెనక్కి తిరిగి చూసి, ఏంటమ్మా ఇంకా బాధని పడుతున్నావు, ఇంకా బరువును మోస్తున్నావు అంటే, నన్ను జీబులో కూర్చోమన్నావు కానీ నా మీద ఉన్న ఈ బరువుని దింపుకోమనలేదు కదా అన్నాడు. అసలుకి ఇచ్చిందే నీ మీద ఉన్న బరువుని చూసి కదా, నువ్వు ఆ బరువును మోయలేవు, ఆ బరువును తీసివేసుకొని ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకుంటావు, నెమ్మదిని పొందుకుంటావు అని చెప్పే కదా నీకు సహాయం చేశాడు ఆ వ్యక్తి. ఆ స్త్రీ ఏమో అజ్ఞానంగా, జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఆ బరువుని జీబులో కూడా కూర్చొని సహాయం చేసినప్పటికీ, మేలు చేసినప్పటికీ తన భారం తనే మోసుకుంటుంది. మనం కూడా యేసయ్యని కలిగి ఉంటాం, రక్షణ పొందుతాం, సంఘంలో చేర్చబడతాం, ప్రార్థన అన్నీ చేస్తాం, కానీ ఆ బరువులను మనమే మోసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రార్థన చేసినంతసేపు యేసయ్య మీద ఉంచినట్లే ఉంచుతాం. తర్వాత మన గృహాలకు వెళ్ళేటప్పుడు మనం వెంటే తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ భారాలని, ఆ బాధల్ని, ఆ కష్టాలని, నష్టాలని, ఆ చింతని మొత్తం మరలా మనం మోసుకుంటూ వెళ్ళిపోతుంది. మన జీవితకాలం అంతా ఇలానే జరిగిపోతుంది. అందుకే మనకు బాధలు ఇంక తగ్గట్లేదు. అందుకే మన శ్రమలను మనం విడిచిపెట్టి పోవట్లేదు. దేవా, ఇక నుంచి నా చింత యావత్తు నీ మీద వేస్తున్నా, ఏం చేస్తావో నా జీవితాన్ని, నా బ్రతుకుని నీకే అప్పగిస్తున్నా. నీ మీద వేయమన్నావు కదా, నీ మీద వేసా. నా వంతుగా నేను ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తా, నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. విశ్వాసం కలిగి, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేస్తున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగుతానని ఎవ్వరూ చెప్పలేదు. అందరూ మన భారాలు మనమే మోసుకుంటూ, ఆ స్త్రీ వలే దేవుడు ఒక అవకాశం ఇచ్చినా, మేలు చేస్తానని చెప్పినా, తీసివేస్తానని చెప్పినా దేవుని సన్నిధిలోనికి వస్తాం, కానీ మరలా మన బాధలను మనమే మోసుకుంటూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. దానివల్ల మన ఆరోగ్యాలు కోల్పోవటమే కానీ ఆ బాధల నుంచి తప్పించే మార్గం లేదు. ఆ బాధల నుంచి తప్పించే మార్గం మన ప్రభువైన యేసయ్య. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో ఉన్నావు, నీ చింత యావత్తును ఆయన మీద వేయి. మన ప్రభువైన యేసయ్య మీ చింతలన్నీ తీయవాడు మన ప్రభువైన యేసయ్య. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఈ దినాన రక్షణ పొంది సంఘములో చేర్చబడి దేవుని సన్నిధికి వెళుతూ వస్తూ ఉన్నటువంటి నీవు నీ భారాలను తీసుకొని మోసుకోకుండా ఆ భారాలంతటినీ తీసివేసేసుకొని దేవుని మీద వేసేయి.
తెలుగుపరుచుకో. నిబ్రమైన బుద్ధి కలిగిన మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అవిశ్వాసం, అల్ప విశ్వాసం నీలోనికి ఏమాత్రం రానివ్వకుండా దేవుడు నీ గురించి చింతపడుతున్నాడు, చింతిస్తున్నాడని తెలుసుకొని నీ చింత యావత్తున ఆయన మీద వేయి. లోకస్తుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్నట్లుగా కాకుండా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీ సహాయం చేస్తాడు. ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు. కునికడు నిద్రపోడు. ప్రార్థనా పరువుల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుంది. ప్రార్థన నీ జీవితాన్ని కట్టడి వేస్తుంది. ప్రార్థన పాపాన్ని నుంచి తప్పిస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధానానికి దగ్గర చేస్తుంది. విశ్వాసములో ప్రార్థన ఎదగటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కునికడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. అలసిపోయే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా దేవుని మీద ఆధారపడకపోతే ఈ దినాన మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడు. నీ చింత యావత్తుని దినాన ఆయన మీద వేస్తున్నానని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని జరిగించే దేవుడు. నీ చింతలన్నింటినీ తీసివేసి నీకు మేలుని అనుగ్రహించే దేవుడు. దేవుడు నీ హృదయాలకి శాంతి, సమాధానమని కావాలని అనుగ్రహించి నీ చింతలన్నీ తీసివేసి, నీ బాధలన్నీ తీసివేసి, నీ కష్టాలన్నీ తీసివేసి నీకు నెమ్మదిని కలుగు చేయనుగాక. ఈ మాటలు నీ హృదయంలో ఫలింప చేయనుగాక. నీ చింత యావత్తును దేవుడు విడిపించి మేలుతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రములు నాయన, కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడివి నాయన, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. కృపామేడా మీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇది నాన్న ప్రభువా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి మీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రములు, గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. మా చింత యావత్తును మీ మీద వేసేవారంగా, మా చింతలని బాపు వారు మీరై ఉన్నారని, మా భారాల్ని మీ మోసుకోవటము ద్వారా మా వల్ల ఏమి కాదు కానీ నాయన, మా భారం అంతా మీ మీద వేసుకునే గొప్ప ధన్యతను మాకు దయచేయండి. అటువంటి విశ్వాసాన్ని, జ్ఞానాత్మను దయచేయండి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారంగా మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారు ఉన్నట్లుగా కృపను చూపించండి అయ్యా. దుష్టుడికి మేము లోను కాకుండా, దుష్టుడికి గురి కాకుండా, దుష్టుడికి నా తండ్రి ప్రభ స్థానాన్ని ఇవ్వకుండా ప్రభ మెలకు కలిగి ప్రార్థించే విడలంగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. అయా కృపామేడా మీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా చింత యావత్తుని మీ మీద వేస్తున్నామయ్యా. లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ప్రభ చింతల్లో ఉండి, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి నలిగిపోతున్నారో నాయన, అయా వారి చింత ఎంతటిని మీ మీద వేసేవారిగా వారిని దీవించండి నాయన. అయా మా గురించి చింతించేవారు మీరై ఉన్నారు, మా చింతలన్నీ తీర్చేవారు మీరై ఉన్నారు నాయన. అయా కృపామేడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. చిందించటం వల్ల ప్రభా మేము మా బాధల్ని మాత్రమే తొలగించుకోలేమయ్యా. అయా నా తండ్రి, తద్వారా అనేక రీతులకు ఇబ్బందులు మేము కొని తెచ్చుకుంటామయ్యా. లోకస్తుల వల్ల ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామా కాదు కానీ నా తండ్రి, మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము వెతికే వారు ఉండినట్లుగా, ఆత్మను కలిగినటువంటి వారంగా నీ నీతి, నీ రాజ్యము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందమై ఉన్నది కదా నాయన. పరిశుద్ధాత్మను పొందుకునేవారు, మీ ఆత్మను పొందుకునే వారంగా, నీ సన్నిధిని పొందుకునే వారంగా, మిమ్మల్ని పొందుకునే వారం ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. గొప్ప దేవుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో అనేక మంది ప్రభా చింతిస్తూ ఉన్నారయ్యా, బాధపడుతూ ఉన్నారయ్యా. ఇది నాన్న వేకుజామున ప్రభా బిడలు కన్నీరు కారుస్తున్నారయ్యా, అనేక రీతిలుగా నలిగిపోతున్నారయ్యా. నా ఆరోగ్య పరిస్థితి బాగుపడదు, నేను అప్పుల్లో నుంచి బయటికి రాలేను, నేను అల్ప విశ్వాసంలోనికి వెళ్ళాను, విశ్వాసంలో రాలేను, నా కుటుంబ పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉందని, ఏ మేలు నేను పొందుకోలేను అని చెప్పి ఆ విశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారయ్యా. ఒక్కసారి వేకుజామున బిడ్డల్ని దర్శించయ్యా. వేకుజామున బిడ్డల్ని ప్రభా జ్ఞాపకము చేసుకొనైనా దీవించు తండ్రి, ఆశీర్వదించి వారి చింత యావత్తును తీసివేయండి. మా కొరకు చిందించి వారు మీరై ఉన్నారు కదా నాయన. ఉపదేవుడా స్తోత్రములు, ఆశ్చర్యకరుడా స్తోత్రములు, అద్భుతకరుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
శిష్యుల వలె మిమ్మల్ని ప్రభా మా గురించి చింత లేదా అని అడిగే విషయంలో కాకుండా ప్రభా మిమ్మల్ని దాటుకొని మాకు ఏ హాని చేయవని విశ్వాసం కలిగి ప్రార్థించేవారు కూడా ఉన్నట్లుగా నీ కృపను చూపించేయి. మమ్మల్ని కాపాడే దేవుడు కొనుక్కోవు నిద్రపోవని గుర్తెరిగి మా జీవితాల్లో ప్రభా ప్రతి విషయంలో విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థిస్తూ ప్రభా ముందుకు కొనసాగినట్లుగా నీ కృపను చూపించండి. రైతుగా మీ సన్నిధిలో ప్రతి విషయంలో విజ్ఞాపనలు చేయటం ద్వారా ప్రార్థించటం ద్వారా మా హృదయాలకి సమాధానాన్ని కావలుగా ఉంచుతానన్న దేవుడివి, సమాధానం ఇస్తానన్న దేవుడివి నాయన. బిడ్డలకు సమాధానాన్ని కలగ చేయండి. కృపామయుడా మీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నాదారము, నీవే నీవే నానందము, నీవే నీవే నా ఆధారము, నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక స్తోత్రం అయా, స్తోత్రం స్తోత్రం నా తండ్రి, గొప్ప దేవుడా, స్తోత్రం నాయనా.
ఆలోచనకర్త స్తోత్రం తండ్రి. ఆ చింత యావత్తును భరించే దేవుడు అయ్యా. మా చింతలను బాపువాడు మీరై ఉన్నారు ప్రభు. స్తోత్రం తండ్రి. మహాగణుడువో మహోన్నతుడివే, అద్భుతకరుడివే, మీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. నెమ్మదినిచ్చే దేవుడివి, శాంతిని సమాధానమునిచ్చే దేవుడివి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఎంతమంది బిడ్డలు చింతల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఉన్నారో నాయన, వారందరినీ మీరు విడిపించండి, సహాయం చేయండి, మీ కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ముట్టండి, పరిపూర్ణ స్వస్థతని దయచేయండి, నిండు ఆయుషారోగ్యమును దయచేయండి. ఏ వ్యాధి బాధల్లో, కష్ట నష్టాల్లో ఉన్నారో వారికి ఆయుష్ని, ఆరోగ్యమును అనుగ్రహించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఈ వేకుజామున ప్రభా ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా మీరు దీవించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. వధువులను సమకూర్చండి, ఘనమైన కార్యాన్ని మీరు జరిగించి తండ్రి, మీకు స్తోత్రములు. వివాహాలైన వారి గర్భఫలాలను దయచేయండి నాయన. గర్భిణీలుగా మీరు ఆశీర్వదించండి. నిందల నుంచి, అవమానాల నుంచి, కన్నీటి అనుభవాల నుంచి తప్పించు తండ్రి, మీకు స్తోత్రములు. బిడ్డగల తల్లిదండ్రులుగా దీవించమని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. గర్భిణీలు జ్ఞాపకం చేసుకొని సుఖమైన కాన్పులను దయచేయండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. దిక్కులేని వారిని, దరిద్రుల్ని, అనాథల్ని, విధవరాండల్ని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అప్పుల బాధల నుంచి విడుదల కలిగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అదే రీతిగా నా తండ్రి, గృహాలు లేని వారు గృహాలు, స్థలాలు లేని వారికి స్థలాలు, గృహాలు కట్టుకుంటూ మధ్యలో అయిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆర్థిక సహాయాన్ని దయచేయండి. గృహాలతో మీరు ఆశీర్వదించు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, పనులు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారందరికీ చేతి నిండా పనులు దయచేయండి. నిండి ఆయుష ఆరోగ్యాలు దయచేయండి, నీ కృపను తోడుగా ఉంచండి. రక్షణ లేని వారిని, మారుమనసు లేని వారిని జ్ఞాపకం చేసుకొని రక్షణతో, మారుమనసుతో మీరు అలంకరించండి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. రక్షణ పొందిన బిడ్డలు ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. జ్ఞానాత్మల బుద్ధి వివేకములను దయచేయండి. లోకమాయ ఛాయల నుంచి బిడ్డలను విడిపించి అయా నాయన జ్ఞానం కలిగిన మిమ్మల్ని ప్రభా ధరించుకొని జ్ఞానముతో ప్రభు మంచి భవిష్యత్తును పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. అయ్యా నా తండ్రి, చదువులైన వారిని ఉద్యోగాలతో మీరు ఆశీర్వదించి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకుజామున ప్రతి ఒక్క దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. దైవ సేవకునాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, వారికి ఇచ్చిన సంఘాలని, వారికి ఇచ్చిన విశ్వాసాలని, కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆశీర్వదించండి, దీవించండి, నిండాలుగా వర్ధిల్ల చేయండి. మీ కృపను తోడుగా ఉంచండి నాయన. అయా ఏ బాధల్లో, కష్టాలు, నష్టాల్లో, బలహీనతలు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయుష్మంతుడిగా, ఆరోగ్యవంతుడిగా లేవనెత్తండి. ప్రతి విషయంలో బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి. ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారని ఆత్మలకే ప్రభా బిడ్డల్ని మీరు వాడుకోనండి, బలపరచండి, దీవించండి. సంఘాల చుట్టూ, బిడ్డల చుట్టూ మీ కాపుదలు ఉంచండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జీవము కలిగిన మాది ప్రతి పరిచర్యని, అయా ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని అంతకంతకు వర్ధిల్ల చేయండి. నూరంతల ఫలము అయా మేము చూసేవారు ఉండినట్లుగా కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. వేకుజామున ప్రభా నా తండ్రి, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి. లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది మేలు పొందుకున్నట్లుగా, దీవెన పొందుకున్నట్లుగా, అనేక మంది రక్షణ పొందినట్లుగా, మారుమనసు పొందినట్లుగా నాయన నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా ఈ ప్రయాసను వ్యర్థపరచకుండా అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా ఈ వేకుజాము ప్రార్థన ఉండినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయ్యా నా తండ్రి, రాత్రి వేళ ప్రభా మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి, నిండు ఆయుష్యారోగ్యం దయచేయండి. పరిచర్యలో ప్రభా మీరు తోడుగా ఉండండి, బలపరచండి, నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి. ఎక్కడికి వెళ్తున్న ముందు వెనుక మీరు నేను నడిపించండి, సహాయం చేయమని, మీ కృపను చూపించమని మీ సన్నిధిలో ప్రభా బలమైన వ్యక్తిగా వాడుకొనమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నాయన.
అయ్యా నాయన చదువుకుంటుండగా నీ కృపను తోడుగా ఉంచి మంచి భవిష్యత్తులను దయచేయండి. నిండాలుగా మీరు వర్ధిల్లేచేయండి. నీ కృపను తోడుగా ఉంచండి, బలపరచండి తండ్రి. మీకు స్తోత్రములు. లోక మాయచాయిలో బిడ్డలు ఉండకుండా ప్రభా నీ సన్నిధిలో ఆత్మీయ స్థితి ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడ మహిమ కలిగిన మా తండ్రి స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. వివరించటమే కాదు, బోధించటమే కాదు, వాక్యానుసారమైన జీవితాన్ని నాకు దయచేయండి. బోధిస్తున్న మేము భ్రష్టులం కాకుండా దినదినము ప్రభు నలకట్టుకొని నీ సన్నిధిలో సరిచేసుకునే వారు కూడా ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు ఇచ్చిన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ఆశీర్వదించండి, దీవించండి. పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నిండాలుగా మీరు వర్ధిల్లండి. కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారు బిడ్డల్ని తప్పించండి. మీరే నాయన వాటి నుంచి తప్పించి సమృద్ధిని మిగులుబడితో కూడిన భాగ్యాన్ని దయచేయండి. నాయన ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారు వాటి నుంచి బిడ్డలకు సహాయం, వాటి నుంచి తప్పించి సహాయం చేయమని, అవసరాలు అక్కర్లను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. చేతి నిండా పనులు దయచేయండి. బిడ్డలకి పని చేసుకోవడానికి నిండు ఆయుష ఆరోగ్యమని దయచేయండి. ఆత్మీయ స్థితిలో బిడ్డలు ఎదుగునట్లుగా బిడ్డలను బలపరచండి. బలమైన సంఘంగా, ఆత్మీయ సంఘంగా, ఎత్తబడే సంఘంగా మీరు కట్టి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మహోన్నతుడ మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. వేకుజామున ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని దీవించి నిండాలు గొర్రెలు చేయండి. జీవాధిపతి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినపు దీవెనలతో ప్రభా ఆ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని, చూడబోతున్న ప్రతి ఒక్కరిని మీరు నింపండి, బలపరచండి. వారి చింత యావత్తుని మీ మీద వేసుకొని భారానంతటిని తీసివేసుకొని మీ ద్వారా మేలు పొందుకునేవారుగా బిడ్డలను దీవించి సహాయము చేయమని, బిడ్డలు నిండాలుగా వర్ధిల్ల చేయమని, లైవ్ కార్యక్రమాన్ని ప్రభా ఎంతమంది ఆసక్తితో వీక్షిస్తున్నారో వారందరికీ మీ కృపను తోడుగా ఉంచి వర్ధిల్ల చేయమని, అనేక మందిని పురుకొల్పి లైవ్లోనికి మీరు నడిపించి సహాయం చేయమని, ప్రార్థన మా జీవితాలకి మేలు చేస్తుందని, విన్నపాలు తెలియచేస్తే మాకు సమాధానం కలుగుతుందని, ప్రతి విషయంలో మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, ప్రార్థించేవారుగా, విజ్ఞాపనలు చేసేవారుగా మమ్మల్ని అందరినీ మీరు ఉంచి బలపరిచి సహాయం చేయమని, ఈ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ మీరు నింపి బలపరిచి ఆశీర్వదిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు, నెమ్మదిని, శాంతిని, సమాధానం మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ప్రతిదినము 5 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ వేకుజాము ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేలు మీ జీవితాల్లో కలగచేస్తాడు. విశ్వాసముతో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దేవుడు తప్పకుండా మీకు మేలు కలగచేస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.